రోజు మనం రెండవ శ్రీశైలంగా పేరుగాంచిన తెలంగాణ నల్లగొండకి అతి సమీపంలోని ఎల్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరాము, వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇట్ల దారి ఒకవైపు ఉందండి, ఇలా వెహికల్స్ వచ్చే దారి అయితే ఇటువైపు ఉంది. కొండపైకి కొంచెం దూరం అయితే నడవాలండి. ఇక్కడ పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది. నుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో. కథనం ఏమిటంటే, త్రేతాయుగంలో కార్త్య వీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు అడవికి సపరివారంగా వేటకు వెళ్ళి వేట ముగించుకొని విశ్రాంతి తీసుకుందామని దగ్గరలో ఉన్న జమదగ్ని మహాముని ఆశ్రమానికి అయితే వెళ్ళాడు. అక్కడ జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేను సహాయంతో క్షణాల్లో వేల సంఖ్యలో ఉన్న రాజపరివారానికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. కామధేను మహత్యం తెలుసుకున్న కార్త్య వీర్యార్జునుడు తనకు కామధేను కావాల్సిందిగా కోరాడు. అందుకు తిరస్కరించిన జమదగ్ని మహర్షిని సంహరించి ఆ కామధేనువును తీసుకుని వెళ్ళాడు. విషయం తెలుసుకున్న జమదగ్ని మహాముని తనయుడు అయిన పరశురాముడు తన పరశువుతో కార్త్య వీర్యార్జునుడిని సంహరించాడు. సంహరించిన తరువాత 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం చేశాడు. అనంతరం తాను చేసిన పాప పరిహారంకై రాజ్యానికి నలుమూలల 108 శివలింగాలను ప్రతిష్ఠించి తపస్సు ఆచరించాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చిట్ట చివరి శివలింగమే ఈ చెరువుగట్టులో ఉన్నది. ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ చాలా కాలం తపస్సు చేశాడు. అయినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహించిన పరశురాముడు తన గొడ్డలతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నీవు తపస్సు చేసిన ఈ ప్రాంతం శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం తాను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. అనంతరం పరశురాముడు కూడా లింగాకృతిని పొంది శివుడిలో ఐక్యమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. శివునిపై దెబ్బ వేసిన చోట జడలు వంటివి నిర్మాణాలు ఏర్పడటం వల్ల జడల రామలింగేశ్వరుడిగా స్వామివారు ఇక్కడ ప్రసిద్ధి చెందాడు. భక్తితో నమస్కరించుకొని ఇప్పుడు మనం ఇలా బయటకైతే వచ్చామండి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇలా ఉందండి, చూడండి ఎంత బాగుంది. ఇక్కడే ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం నసంత భక్తి భావాలతో నిండిపోయి ఉండటంతో ఈ ప్రకృతి అంతా ఇంకా ఎంతో రమణీయంగా కనిపిస్తుందండి. ఇక్కడ నుండి ఒకసారి ఇటువైపు పక్కకు చూస్తే ఇక్కడ కూడా ఒక గుండు ఉందండి. ఇక్కడ కూడా కొంచెం కిందకి దిగైతే పూజలు చేస్తున్నారు. ఈ పసుపు కుంకుమతో దారిలాగా అయితే ఇలా పోసారండి. ఇక్కడ నుండి మనం కిందకి దిగి ఇక్కడ ఎల్లమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాము. మీరు కూడా భక్తిగా నమస్కరించుకోండి అమ్మవారిని. ఇప్పుడు దర్శనం అయిపోయి బయటికి వస్తే మనం ఇక్కడ ఎంతోమంది యోగినులుగా ఇలా తపస్సు చేసుకుంటూ అయితే కనిపించారు. మళ్ళీ మనం ఆలయం ముందుకైతే వచ్చేసాము. నుండి లెఫ్ట్ సైడ్కి వెళితే ఇక్కడ పరశురామ లింగేశ్వరుడు లింగ రూపంలో ఇక్కడైతే ఉన్నారు. స్వామివారిని దర్శించుకొని మనం ముందుకైతే వెళితే ఇక్కడ నుండి ఈ గోపురం చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. వెనక్కి తిరిగి ఈ ఆలయ ప్రాకారాన్ని చూసుకుంటూ ఇలా ముందుకు వచ్చాము. ఇక్కడ ఒక 10 రూపాయలు టికెట్ తీసుకొని క్యూలోకి అయితే వెళ్ళాలి. బండల పైన వెలిసిన శివుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు మనం ఈ గుహ మార్గం ద్వారా అయితే లోపలికైతే వెళ్ళాలండి. ఇనప మెట్లు కూడా ఉంది మార్గం, ఆ మెట్లు ఎక్కుతూ ఇలా వెళ్ళాలి. వాళ్ళంతా ఇలా లైన్గా ఎక్కుతున్నారు చూడండి ఆ మెట్ల మీదకి. ఇక్కడ చూడండి కూర్చొని పోవాలి. ఇక్కడ రాయడ్డు ఉంది, ఇలా ఒంగోని పోవాలి. పెద్దోళ్ళు లావుటోళ్ళు అయితే కష్టం, కొంచెం తేలిగ్గున్న వాళ్ళే ఎక్కాలి ఈ మెట్లు. ఓకేనా, ఇంకో చోట దూరాలంట. బయటకు వచ్చేసా కదా బయటికి. వీరైతే ఇప్పుడే వస్తున్నారు, వారిని వీడియో అయితే తీస్తున్నానండి. నేను వాయిస్ పెడుతూ వీడియో తీస్తున్నాను కదా, నాకు కొంచెం అయితే ఆయాసం అయితే వచ్చిందండి. కానీ పర్లేదు, దేవుడి దయ వల్ల అందరూ తేలిగ్గా ఎక్కగలుగుతున్నాం. కొత్తని అనుకుంటా దారాలు గట్టిని ఇంకా పైకి ఎక్కాలండి మనం అయితే. చూడండి ఆకాశంలో ఉంది చూడండి, మా పిన్నామ ఎక్కుతుంది, ఇగో మా పెద్ద పిన్ని ఎక్కుతుంది. ఏదిరా మా మీదే మా అమ్మ ఎక్కుతుంది, మా బుడ్డి తల్లి కూడా
రమేష్, శ్రావణి, రాధ, రమణ. చిన్నగా ఈ బండ మీద ఎక్కాలి. అయితే మధ్యలో కడ్డీలు ఉన్నాయి, అంత ముందు తీసారనుకుంటా. అమ్మ ఇప్పుడు నేను ఎట్టెక్కాలి. ఓం నమః శివాయ, నమః శివాయ, పైకి ఎక్కడానికైతే ఈ బండల సందులో నుండి అయితే వెళ్తారండి. భక్తిగా వెళ్తారు చాలామంది. అది కింద పడుతున్నారు, అది అట్లా ఉపాయం ఉండాలి. దగ్గరకు వచ్చారులే, కొంచెం ఇంకొక గజం అంతే, ఇంకొక అరగజం, ఇంకొక మూరుడు, ఇంకొక జానుడే. ఇంకొంచెం నిల్చున్నారా? ఓకే. నువ్వు దూరలేవు, నేను వీడియోలో చూద్దులేపా. ఆ బండల మధ్య నుండే వెళ్ళాలని ఏమీ లేదండి, ఇటుపక్క మెట్ల దారి ఉంది, అక్కడి నుంచి వెళదాం. మనమైతే పైకి వచ్చేసామండి. ఈ పైనుండి చూస్తే చూడండి, మనం ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టుగా ఉందండి. పైన కూడా భక్తుల రద్దీ ఫుల్గా ఉందండి. వీరందరినీ నెట్టుకుంటూ ఇలా వీడియో తీసుకుంటూ అయితే వచ్చానండి. సెల్ఫీ వీడియో కూడా తీస్తున్నాను చూడండి, ఎంతమంది ఉన్నారో నా వెనుక. ముందుగా మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకుందామండి. ఇక్కడ చిన్న శివలింగంగా అయితే స్వామివారు ముందుగా ఇక్కడే వెలవడం జరిగిందట. పూజారి గారు కూడా ఉన్నారండి. ముందు స్వామిని దర్శించుకొని మనం నమస్కరించుకొని భక్తిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఇలా ఇప్పుడు మనం కిందకైతే దిగాలండి. ఇది కూడా నేను వీడియో తీస్తున్నాను. అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేసు పైనుండి అయితే వీడియో తీశాను. నడవలేక మా చెల్లి అయితే ఇక్కడ కూర్చుందండి. మా వాళ్ళు ఇప్పుడే దిగుతున్నారు చూడండి. పండకి వేసిన కలర్తో వేసిన ఈ చిత్రం శివుడిది చాలా బాగుంది. చూడు, రౌద్రంతో నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. కూడా కొబ్బరికాయలు కొట్టేసి ఇప్పుడు మనం బయటకైతే వచ్చేస్తున్నామండి. దారిలో ఉన్న ఈ వినాయకుని విగ్రహం అండి. ఇవాళ మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్